ఉగాది రోజు ఏపీలో జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత చాలా మంది అన్ఎంప్లాయీస్ అప్రోచ్ అప్రోచ్ కాన్ఫ్లిక్ట్లో ఉన్నారు. ఉపగమ సంఘర్షణ. ఎందుకంటే గ్రూప్ 2లో జాబ్స్ ఉన్నాయి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి జాబ్స్ ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం డిఎస్సికి సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ ఉంది. ఇప్పుడు ఒక మానసిక సంఘర్షణ. గ్రూప్స్ ప్రిపేర్ కావాలా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన జాబ్కు ప్రిపేర్ కావాలా, లేక డిఎస్సికి ప్రిపేర్ కావాలా? ఒకేసారి అన్ని ప్రిపేర్ అవుతుంటారు కొంతమంది. మరి కొంతమంది జాక్ ఇన్ ఆల్ ట్రేడ్స్ బట్ మాస్టర్ ఆఫ్ నన్ అన్నట్లు కాకుండా ఒక స్పెసిఫిక్ టార్గెట్, ఒక స్పష్టమైనటువంటి లక్ష్యం మాత్రమే పెట్టుకుని ఆ లక్ష్యాన్ని సాధిస్తుంటారు. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ జాబ్ సంబంధించి ఏది ప్రిపేర్ కావాలి, ముఖ్యంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి ఒక ప్రిపరేషన్ ప్లాన్, రెఫరెన్స్ బుక్స్, మరి ఎమిలీ అకాడమీకి ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. డిఎస్సిలో దాదాపుగా 3000+ జాబ్స్ ఉన్నాయి. కొత్త జిల్లాల ప్రకారం తీసుకుంటే జిల్లాకు ఒక 100 జాబ్స్ రావచ్చు. ఈ 100 జాబ్స్ను తిరిగి ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్లో ఉండేటువంటి ఇంగ్లీషు, తెలుగు, సోషల్ సైన్స్, మ్యాథమెటిక్స్కు విభజించుకుంటే మరి ఒక కేటగిరీకి ఒక పోస్ట్ మాత్రమే వచ్చే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలలో ఎక్కువ ఉండవచ్చు, మరి కొన్ని జిల్లాలో తక్కువ ఉండవచ్చు. కనుక గత డిఎస్సితో పోల్చుకుంటే మరి డిఎస్సిలో తక్కువ పోస్టులు ఉండేటువంటి నోటిఫికేషన్ కాబట్టి అభ్యర్థులకు నిరాశ కలగకుండా ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది. ఆగస్టులో, అక్టోబర్లో పరీక్ష జరగనుంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి. ఈ రెండిట్లలో ఏది ప్రిపేర్ కావాలి? డిఎస్సి సిలబస్ జీకే, పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, స్కూల్ అసిస్టెంట్ వారు ముఖ్యంగా 3rd క్లాస్ టు ఇంటర్ వరకు చదవాలి. ఆ సిలబస్తో పోల్చుకుంటే తక్కువ సిలబస్ ఉంటుంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి. కేవలం జనరల్ స్టడీస్ మరియు ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. ఇంకొకటి, డిఎస్సికి తప్పనిసరిగా టెట్ క్వాలిఫై కావాలి. ఆ టెట్లో ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలి. కానీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి టెట్ క్వాలిఫై కావాల్సిన అవసరం లేదు. కేవలం డిగ్రీ విత్ బిఎడ్ మరి క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది. కనుక డియర్ స్టూడెంట్స్, సిలబస్తో పోల్చుకుంటే, టెట్తో పోల్చుకుంటే ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ సంబంధించి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ను ఉద్యోగం సాధించేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ డిఎస్ అనేది ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్, కానీ హెచ్డబ్ల్యూ ఒక జోన్ వైజ్ రిక్రూట్మెంట్ జరగడానికి అవకాశం ఉంది. ప్రిలిమ్స్, మెయిన్స్ అనేది ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ప్రిఫరెన్స్ని బట్టి ఉంటుంది. కనుక ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా 2 సబ్జెక్టులు కంపల్సరీగా ఉంటాయి. అది జనరల్ స్టడీస్ మరియు ఎడ్యుకేషన్. కనుక ఈ యొక్క వీడియో చివరి వరకు చూడండి. సార్, గ్రూప్ 2 ఎందుకు ప్రిపేర్ కాకూడదు? గ్రూప్ 2కు దాదాపుగా 5 లక్షల మంది ఆస్పిరెంట్స్ ఉంటారు. గతంలో గ్రూప్ 1 రాసిన వారు గ్రూప్ 2 లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యేవారు. ఒకవేళ మీకు ఎబిలిటీస్ ఉంటే తప్పనిసరిగా గ్రూప్ 2 కూడా ప్రిపేర్ కాండి. లేదు సార్, మేము డిగ్రీ బిఎడ్ చేసాం, డిఎస్సి హెచ్డబ్ల్యూ 2 ప్రిపేర్ అవుతామంటే జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రాపర్ ప్లాన్తో, ఎగ్జిక్యూషన్తో, ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో, టైం మేనేజ్మెంట్తో, ముఖ్యంగా అచీవ్మెంట్ మోటివేషన్తో ప్రిపేర్ అయితే ఈ జాబ్ సాధించడం అనేది ఒక రాకెట్ సైన్స్ కాదు. ఇప్పుడు హెచ్డబ్ల్యూ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు ఒక మానసిక సంఘర్షణ క్లారిటీ అనేది వచ్చింది. నేను చెప్పేటువంటి గైడెన్స్ ఏంటంటే, ఒకవేళ మీ జిల్లాలో తక్కువ స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ ఉంటే సో ఇట్ ఈస్ బెటర్ టు ప్రిపేర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్స్. ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ సంబంధించి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 93 జాబ్స్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 48 జాబ్స్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 100 జాబ్స్, అదేవిధంగా అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 11 జాబ్స్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ సంబంధించిన 6 జాబ్స్, టోటల్ 258 జాబ్స్తో ఆగస్టులో నోటిఫికేషన్ రానుంది, అక్టోబర్లో ఎగ్జామ్ జరగనుంది. కనుక డియర్ స్టూడెంట్స్, ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయితే సో ఈ యొక్క గ్రేడ్ 2కి సంబంధించి హెచ్డబ్ల్యూ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. ఎవరైతే ప్రజెంట్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారో, గవర్నమెంట్ టీచర్స్, తక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళు, వీళ్ళు గ్రేడ్ 1 హెచ్డబ్ల్యూ కూడా ప్రిపేర్ కావచ్చు. దీనివల్ల ఏంటంటే రిటైర్డ్ అయ్యేలోగా డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్గా మీరు ప్రమోషన్ పొందేటువంటి అవకాశం ఉంది. కనుక డియర్ స్టూడెంట్స్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ సంబంధించిన ఫంక్షన్స్ ఏం లేదు. మీకు ఇచ్చినటువంటి హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థుల యొక్క మెయింటెనెన్స్, వారిని సూపర్వైజ్ చేస్తూ మీ విధులు నిర్వహించాలి. కనుక ఈ జాబ్ అనేది ఒక పునాది. ఈ జాబ్ సాధించిన తర్వాత
చదివే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి టీచింగ్తో పోల్చుకుంటే ఆ తర్వాత మీరు గ్రూప్ 1 కాకుంటే సివిల్స్ జాబ్ అయినా సాధించవచ్చు. కనుక మనకు జాబ్ అనేది ఒక అవసరం కాబట్టి దాదాపుగా ఒక 7-8 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క జాబ్కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఈ వీడియో చివరి వరకు చూసి మీ లక్ష్యాన్ని సాధించడానికి ట్రై చేయండి. సో ఆంధ్రప్రదేశ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 2026 నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్స్ ఏముంటాయి, సిలబస్ ఏముంటాయి ఇప్పుడే చెప్పుకున్నాం మనం. డిగ్రీ విత్ బిఎడ్ ఉంటే సరిపోతుంది ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 జాబ్ సంబంధించి. గ్రేడ్ 1 తక్కువ ఉన్నప్పటికి కూడా కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పటికి కూడా ఆ జాబ్ సాధిస్తే మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది. సో ఈ రెండింటికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్. జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 150 మార్క్స్. ఇది జిఎస్ అనేది ఒక రాకెట్ సైన్స్ ఏం కాదు. ఆంధ్రప్రదేశ్లో గతంలో గ్రూప్స్కు సంబంధించి గ్రూప్ 1కు సంబంధించి గ్రూప్ 2కు సంబంధించి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్ పేపర్స్ పబ్లిషర్స్ కమిషన్ యొక్క వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా 3rd క్లాస్ టు ఇంటర్ వరకు ఈ జిఎస్లో ఏ టాపిక్స్ ఇచ్చారో ఆ టాపిక్ రిలేటెడ్గా అకాడమిక్ బుక్స్ చదవడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే ఎన్సీఆర్టీ బుక్స్ చాలా స్టాండర్డ్గా ఉంటాయి. వీటితో పాటు అవార్డులు, కమిటీలు, కమిషన్లు, వ్యక్తులు, వ్యవస్థలు, మరి ముఖ్యంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్లో ఉండేటువంటి ఇటీవల డెవలప్మెంట్స్, ఇటీవల వివిధ దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలు, వివిధ కూటములు గ్రూప్స్, మరి ఇండియా ఇతర దేశాలతో ఎటువంటి రిలేషన్స్ కలిగి ఉంటుంది, భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాలు, వివిధ కేంద్రపాలిత ప్రాంతాలు, ఎన్నికలు, ప్రజెంట్ డెవలప్మెంట్స్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పథకాలు, ఇటువంటివన్నీ కూడా ఈ జిఎస్లో భాగంగా డైలీ మీరు ఏదైనా ఒక స్టాండర్డ్ న్యూస్ పేపర్, ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కావచ్చు, ఒక తెలుగు న్యూస్ పేపర్ కావచ్చు, 5 న్యూస్ పేపర్స్ ఒకసారి చదవడం కన్నా ఒక్క న్యూస్ పేపర్ 5 సార్లు చదువుతూ మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఈ జిఎస్తో పాటు స్టాక్ జీకే, స్టాక్ జిఎస్తో పాటు కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకుంటే ఒక బిర్యానీ వండేటప్పుడు మసాలా, నూనె, కారము అన్నీ కలిపి ఉన్నట్లుంటుంది. కరెంట్ అఫైర్స్ లేకుండా స్టాక్ కంటెంట్ చదవద్దు, స్టాక్ కంటెంట్ లేకుండా కరెంట్ అఫైర్స్ చదవద్దు. ఈ రెండు చదివితే ఒక బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఒక ఇడ్లీలో కారము, నెయ్యి వేసుకొని తిన్నట్లు ఉంటుంది. కనుక ఇది జిఎస్కు సంబంధించి. దీనికి సంబంధించి భవిష్యత్తులో నేను మంచి గైడ్ లైన్స్ ఇస్తాను. గతంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ యువ అభ్యర్థులకు కూడా జిఎస్ గైడ్ లైన్స్ నేను ఇచ్చాను. ఆ వీడియో ఉంటే యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి, మా ఎమిలీ అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో. ఆ తర్వాత ఎడ్యుకేషన్ 150 మార్క్స్. ఇది కోర్ ఏరియా. ఎవరైతే బిఎడ్ రెగ్యులర్గా చదవలేదో, ఎవరైతే బిఎడ్ కాలేజీకి రెగ్యులర్గా అటెండ్ కాలేదో, ఎవరైతే బిఎడ్ కాలేజీకి వెళ్ళి కూడా సబ్జెక్ట్ అర్థం కాలేదో, ఎవరైతే డిఎస్సిలో కూడా ఈ సబ్జెక్ట్స్ అర్థం చేసుకోలేదో వారికి ఎడ్యుకేషన్ పేపర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జిఎస్తో పోల్చుకుంటే ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఒక 1000 ఎంసీక్యూస్లో ఖచ్చితంగా ఒక 5%, 50 అన్నా ఖచ్చితంగా వస్తాయి ఎడ్యుకేషన్కి సంబంధించి. కానీ జిఎస్లో ఒక 10,000 బిట్స్ ఎంసీక్యూస్ చదువుకున్నా కూడా ఒక బిట్ వస్తుందో లేదో చెప్పలేము. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ స్టడీస్ అండ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ యొక్క స్కోప్ చాలా తక్కువ, దాని బౌండరీ చాలా తక్కువ, టాపిక్స్ తక్కువ ఉంటాయి జిఎస్తో పోల్చుకుంటే. కనుక ఎడ్యుకేషన్ ఎలా ప్రిపేర్ కావాలి ఈ యొక్క వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. సో ఎడ్యుకేషన్కి సంబంధించి స్టాండర్డ్ బుక్స్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిఎడ్కి సంబంధించి, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి తెలుగు మీడియం అభ్యర్థులు బుక్స్ కలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యొక్క డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మెటీరియల్ బిఎడ్కి సంబంధించి కూడా కలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇగ్నో, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ యొక్క ఎంఏ ఎడ్యుకేషన్ బుక్స్ కానీ ఎనీ స్టాండర్డ్ యూనివర్సిటీ భారతదేశంలో వారు ఆఫర్ చేసేటువంటి ఎంఏ ఎడ్యుకేషన్కి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటే డౌన్లోడ్ చేసుకొని అవి చదవడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా తెలుగు అకాడమీ ఏది ప్రింట్ చేయలేదు. ఇప్పుడుండే సిలబస్ ప్రకారం ఒక టాపిక్ ఎంచుకున్న తర్వాత ఆ టాపిక్ డిఎడ్లో ఎట్లా రాశారు, బిఎడ్లో ఏ విధంగా రాశారో మీరు ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ అంత చదివేటువంటి మీకు టైం లేకపోతే, అంత నాలెడ్జ్ లేకపోతే మా ఎమిలీ అకాడమీ అనే మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో ఎడ్యుకేషన్కి సంబంధించి దాదాపుగా హెచ్డి వీడియో క్లాసెస్, మొన్న డిప్యూటీ అభ్యర్థులు కూడా ఈ కోర్స్ ప్రిపేర్ అయ్యి చాలామంది ఉద్యోగాలు సాధించడం జరిగింది. సో వారి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఎక్సలెంట్ గైడెన్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా ఎగ్జామ్ వరకు ఇవ్వడం జరిగింది. కనుక మీకు కూడా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ ప్రిపేర్ అయ్యేవారు ఎవరైతే ఈ కోర్స్ తీసుకుంటారో ఈ కోర్సులో భాగంగా హెచ్డి వీడియో క్లాసెస్ ఉంటాయి,
టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, నా పర్సనల్ గైడెన్స్ కూడా ఉంటుంది మీ ఎగ్జామ్ వరకు. కనుక వీలైతే వెంటనే ఎమిలీ అకాడమీ మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఇందులో స్టోర్ ఫోల్డర్లో ఈ యొక్క థంబ్నెయిల్తో ఉండేటువంటి కోర్సును యాక్సెస్ చేసుకోండి. దీని యొక్క ప్రైస్ కూడా చాలా తక్కువ, 3000 ఉంటే 50% డిస్కౌంట్ ఇస్తున్నాం. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో దీంట్లో భాగంగా టాపిక్ వైజ్ వీడియో క్లాసెస్ వింటూ మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ నోట్స్ చదివి టాపిక్ వైజ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నేను పర్సనల్ గైడెన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి మేజర్ ఏరియాస్ ఫిలాసఫీ, తత్వశాస్త్రం. ఈ ఫిలాసఫీలో మీరు చదవాల్సినటువంటి అంశాలు ఏంటంటే మీనింగ్ ఆఫ్ ఫిలాసఫీ, మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ, మీనింగ్ ఆఫ్ స్కోప్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ. ఈ స్కోప్లో భాగంగా మెటాఫిజిక్స్, ఎపిస్టమాలజీ, ఆక్సియాలజీ. మెటాఫిజిక్స్ అంటే వాట్ ఈజ్ రియాలిటీ గురించి అధ్యయనం చేసేది, అది భౌతిక శాస్త్రం, వాస్తవాల గురించి అధ్యయనం చేస్తుంది. ఎపిస్టమాలజీ జ్ఞాన మీమాంస, ఏది జ్ఞానమో వివరించేది ఎపిస్టమాలజీ. సో వాట్ ఆర్ ద వాల్యూస్ అనేటువంటి అంశాన్ని అధ్యయనం చేసేది ఆక్సియాలజీ. స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ వివిధ వాదాల ప్రకారం ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్, కరికులం, మెథడ్స్ ఆఫ్ టీచింగ్, రోల్ ఆఫ్ టీచర్, డిసిప్లిన్ ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా ఫిలాసఫీలో భాగంగా మనం చదువుతాం. వీటితో పాటు వివిధ తత్వవేత్తలు మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, జిడ్డు కృష్ణమూర్తి, అరవింద్ ఘోష్, మరి ఇటువంటి తత్వవేత్తలు, అదేవిధంగా వెస్టర్న్ ఫిలాసఫర్ అయినటువంటి ప్లేటో, అరిస్టాటిల్, రూసో, జాన్ డూయి, ట్రోవెల్, మాంటిసోరీ, ఇటువంటి తత్వవేత్తలు విద్య గురించి ఏం చెప్పారో మీరు చదవాలి. సో దీనికి సంబంధించి స్టాండర్డ్ క్లాసెస్ ఉన్నాయి, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. టాపిక్ వైజ్ టెస్ట్లు కూడా నేను ఈ యొక్క యాప్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఏరియా సోషియాలజీ, సమాజ శాస్త్రం. సో ఇందులో భాగంగా పాఠశాలకు సమాజంకు మధ్య ఉండేటువంటి సంబంధాలు ఏమిటి, పాఠశాల పాత్ర సాంఘికీకరణంలో, సోషలైజేషన్లో, వ్యక్తులు ఈ సమాజంలో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసుకోవడంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కల్చర్, సంస్కృతి, సాంస్కృతిక విలంబనం అంటే ఏమిటి, కల్చరల్ ల్యాగ్ అంటే అర్థం ఏమిటి, మరి విద్య ఆధునికీకరణం, మోడర్నైజేషన్ అంటే ఏమిటి. ఒకప్పుడు వ్యవసాయం ఈ నాగళ్లతో మరి పశువులతో చేస్తున్నారు, ఈనాడు ట్రాక్టర్ను ఉపయోగిస్తున్నారు. సో సాంప్రదాయ పద్ధతుల నుంచి శాస్త్ర సాంకేతిక పద్ధతులు ఉపయోగించుకోవడమే మోడర్నైజేషన్. సో ఈ విద్య మోడర్నైజేషన్కి ఉండేటువంటి సంబంధం ఏంటి. భారతదేశంలో సోషల్ స్ట్రాటిఫికేషన్, ఈ సోషల్ స్ట్రాటిఫికేషన్ సామాజిక స్థరీకరణ ఏ విధంగా ఉంటుంది అంటే క్యాస్ట్ను బేస్ చేసుకొని, ఎకనామికల్ ఆస్పెక్ట్స్ని బేస్ చేసుకోండి సమాజం ఎన్ని వర్గాలుగా ఉండేది. ఉదాహరణకు భారతదేశంలో సాంప్రదాయ సామాజిక స్థరీకరణ తీసుకుంటే మను ధర్మశాస్త్రం ప్రకారం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఈనాడు సమాజం ఏ విధంగా ఉంది. అదేవిధంగా సోషల్ మొబిలిటీ, సామాజిక చలనశీలత ఏ విధంగా ఉందో మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా సామాజికంగా సాంస్కృతికంగా వెనుకబడిన వారి యొక్క విద్య, ఇవన్నీ కూడా ఈ సోషియాలజీలో భాగంగా నేర్చుకోవాలి. ఆ తర్వాత ఇంపార్టెంట్ ఏరియా సైకాలజీ. మీకు తెలుసు సైకాలజీ స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ మెంటల్ ప్రాసెసెస్. సో ఈ టెట్లో ఉండేటువంటి సైకాలజీ, డిఎస్సిలో ఉండే సైకాలజీ స్టాండర్డ్స్ సరిపోతుంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి. ముఖ్యంగా ఇందులో ప్రధానంగా 3 రకాల ప్రశ్నలు ఉంటాయి, నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్. సో ఇందులో చైల్డ్ డెవలప్మెంట్, శిశు వికాసం అంటే తల్లి గర్భంలో జైగోటుగా ఏర్పడిన తర్వాత, ఎంబ్రియో ఫీటస్ స్టేజ్ తర్వాత, తల్లి గర్భాన జన్మించిన తర్వాత, నవజాత శిశువు ఇన్ఫాన్సీ, బేబీహుడ్ శైశవదశ, ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్ పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, ప్యూబర్టీ యవనారంభ దశ, ఎర్లీ అడోలసెన్స్, లేట్ అడోలసెన్స్ పూర్వ కౌమార దశ, ఉత్తర కౌమార దశ. ఈ దశలలో శిశువు శారీరకంగా, మానసికంగా, ఉద్వేగపరంగా, నైతిక పరంగా, సాంఘిక పరంగా ఏ విధంగా మార్పు చెందుతాడో ఈ చాప్టర్లో మనం చదువుకుంటాం. ఇందులో భాగంగా చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, వికాస సూత్రాల పైన కొన్ని ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా జీన్ పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, ఆ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో భాగంగా ఉండేటువంటి 4 దశలు, లారెన్స్ కోల్బర్గ్ ప్రతిపాదించినటువంటి నైతిక వికాస సిద్ధాంతం, కోల్బర్గ్ ప్రతిపాదించిన నైతిక వికాసంలో ఉన్నటువంటి 6 దశలు, 3 స్థాయిలు. అదేవిధంగా సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి మనోలైంగిక వికాస దశలు, మనోవిశ్లేషణ సిద్ధాంతం. దీనిపైన కూడా గతంలో హెచ్డబ్ల్యూలో ప్రశ్నలు అడగడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి 5 దశలు, అదేవిధంగా మనోవిశ్లేషణ సిద్ధాంతంలో ఈడ్, ఈగో, సూపర్ ఈగో, కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ గురించి మీరు నేర్చుకోవాలి. అదేవిధంగా ఎరిక్సన్ పేర్కొన్నటువంటి మనోసాంఘిక వికాస దశలకు సంబంధించినటువంటి 8 దశలు, వాటి యొక్క ముఖ్యమైన అంశాలు నేర్చుకోవాలి.
అదేవిధంగా కార్ల్ రోజర్ సిద్ధాంతం, స్వీయ వికాస సిద్ధాంతం, చామ్స్కీ చెప్పినటువంటి సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం, ఇవన్నీ కూడా ఈ శిశు వికాసంలో భాగంగా చదవాలి. అదేవిధంగా బాల్య దశ, కౌమార దశ పైన ఎక్కువగా బిట్స్ అడిగేటువంటి అవకాశం ఉంది స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ లో. ఆ తర్వాత వైయక్తిక భేదాలు, వ్యక్తికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ వైయక్తిక భేదాలు. ఈ యొక్క వైయక్తిక భేదాలకు సంబంధించి ఇంటెలిజెన్స్, ఆ ఇంటెలిజెన్స్ లో ఉన్నటువంటి టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, మూర్త ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, హోవార్డ్ గార్డర్ ప్రతిపాదించిన బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం, అదేవిధంగా డానియల్ గోల్మెన్ ప్రతిపాదించినటువంటి ఉద్వేగ ప్రజ్ఞ, ఇవన్నీ కూడా చదవాలి. సో ప్రజ్ఞాలబ్ధి అంటే ఏమిటి, ప్రజ్ఞను మనం ఎట్లా మాపనం చేయవచ్చు, వివిధ ప్రజ్ఞా పరీక్షలు. ఆ తర్వాత యాటిట్యూడ్, సహజ సామర్థ్యంలో డిఏటిబి, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ, జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ, వైఖరులు, అభిరుచులు, ఇవన్నీ కూడా వైయక్తిక భేదాలలో భాగంగా చదవాలి. అదేవిధంగా థింకింగ్, ఆలోచన వివిధ రకాలుగా ఉంటుంది. మూర్త ఆలోచన, అమూర్త ఆలోచన, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, పర్యాలోచన, హేతుబద్ధ ఆలోచన, కాంక్రీట్, అబ్స్ట్రాక్ట్ థింకింగ్, డైవర్జెంట్ థింకింగ్, కన్వర్జెంట్ థింకింగ్, రిఫ్లెక్టివ్ థింకింగ్ అండ్ రేషనల్ థింకింగ్. సో రేషనల్ థింకింగ్ ఇంటెలిజెన్స్ అంటాడు డేవిడ్ వెస్లర్. ఇవన్నీ కూడా వైయక్తిక భేదాలలో భాగంగా చదవాలి. ఆ తర్వాత సైకాలజీలో ఒక ముఖ్యమైనటువంటి ఏరియా పర్సనాలిటీ అంటే మనకు ఉండేటువంటి లక్షణాలు వేరే వారికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దీనికి కారణం అనువంశికత మరియు పరిసరాలు. సో పర్సనాలిటీలో ఉండేటువంటి సిద్ధాంతాలు, రూప సిద్ధాంతాలు, హిపోక్రటస్ సిద్ధాంతం, క్రెష్మర్ సిద్ధాంతం, షెల్డన్ సిద్ధాంతం, ప్రాంగర్ సిద్ధాంతం, కార్ల్ యాంగ్ సిద్ధాంతం, లక్షణాంశ సిద్ధాంతాలలో ఆర్బి క్యాటిల్ సిద్ధాంతం, ఆల్పోర్ట్ సిద్ధాంతం. గ్లోబల్ స్ట్రక్చర్ థియరీస్ లో భాగంగా ఫ్రాయిడ్ సిద్ధాంతం, ఎరిక్సన్ సిద్ధాంతంతో పాటు ఈ పర్సనాలిటీని ఎట్లా అసెస్ చేస్తారు, ప్రక్షేపక పరీక్షలు, అప్రక్షేపక పరీక్షలు. ఈ పరీక్షలకు సంబంధించి టీఏటి, సిఏటి, రోషాక్ ఇంక్ బ్లాక్ టెస్ట్, వర్డ్ అసోసియేషన్ టెస్ట్, సెంటెన్స్ కంప్లీషన్ టెస్ట్, అదేవిధంగా సైకోడ్రామా. మరి ఈ యొక్క నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్ లో భాగంగా ఇంటర్వ్యూ, క్వశ్చనర్, పర్సనాలిటీ ఇన్వెంటరీస్, చెక్ లిస్ట్, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. మానసిక ఆరోగ్య పితామహుడు క్లిఫర్డ్ బీర్స్, ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అంటాడు. సో మానసిక అనారోగ్యం రెండు రకాలు, ఒకటి న్యూరోసిస్, ఇంకొకటి సైకోసిస్. న్యూరోసిస్ అంటే చిన్న మానసిక రుగ్మతలు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేటువంటి యాంగ్జైటీ కావచ్చు, మనకు వచ్చేటువంటి డిప్రెషన్ కావచ్చు. కానీ సైకోసిస్ అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలతో మనకు సంబంధం తెగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్యూజన్ అంటే మనం చూస్తున్నది తప్పుగా గుర్తించడం, డెల్యూజన్ భ్రాంతి, అశాస్త్రీయమైనటువంటి అభిప్రాయాలు, హెలుసినేషన్ అంటే మనకు ఎదురుగా ఒక ఉద్దీపన లేకున్నా అది ఉన్నట్లు భ్రమపడడం. ఇవన్నీ కూడా ఈ మానసిక ఆరోగ్యంలో భాగంగా చదవాలి. వాటితో పాటు సంఘర్షణలో ఉండేటువంటి 4 రకాలు, రక్షక తంత్రాలలో రేషనలైజేషన్, రెప్రెషన్, రెగ్రెషన్, ప్రొజెక్షన్, డిస్ప్లేస్మెంట్, డే డ్రీమింగ్, ఐడెంటిఫికేషన్, సబ్లిమేషన్, కాంపన్సేషన్, ఇవన్నీ కూడా ఈ యొక్క యాప్లో అద్భుతంగా ఉదాహరణ పూర్వకంగా నేను వివరించడం జరిగింది. వాటితో పాటు థీరీస్ ఆఫ్ లెర్నింగ్ 3 బ్రాంచెస్గా మనం విభజించుకోవచ్చు. బిహేవియరిస్టిక్ ప్రవర్తనవాద సిద్ధాంతాలు, తారండైక్ ఎథనోస్ అభ్యసన సిద్ధాంతం, పావ్లో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం. సో వాటితో పాటు ఈ యొక్క గెస్టాల్ట్ వాద సిద్ధాంతాలలో కోహ్లర్ ప్రతిపాదించిన ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, బండురా ప్రతిపాదించినటువంటి సాంఘిక అభ్యసనం సోషల్ లెర్నింగ్, వాటితో పాటు కొత్తగా వచ్చినటువంటి ఒక థియరీ సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం, వైగాట్స్ కి ప్రతిపాదించినది, అదేవిధంగా డిస్కవరీ ఓరియంటెడ్ లెర్నింగ్, బ్రూనర్ చెప్పిన సిద్ధాంతాలు, ఇవన్నీ కూడా చదువుకోవాలి. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సాహిత్య విద్య పైన కూడా హెచ్డబ్ల్యూలో కొన్ని ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఇందులో భాగంగా సాహిత్య విద్య ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ నుంచి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా పరిణామం చెందింది, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ముందు స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రతిపాదించిన కమిటీలు, కమిషన్లు, ఇందులో బుద్ధిమంతులు అంటే ఏమిటి, వాటిలో ఉండేటువంటి రకాలు, మెంటల్లీ రిటార్డెడ్ లో ప్రజ్ఞను బట్టి మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ కేసెస్, అదేవిధంగా విద్యను బట్టి టీఎంఆర్, ఈఎంఆర్, కస్టోడియల్, అదేవిధంగా అభ్యసన వైకల్యతకు సంబంధించి డిస్పేసియా, అపేసియా, డిస్లెక్సియా, అలెక్సియా, డిస్గ్రాఫియా, అగ్రాఫియా, డిస్ప్రాక్సియా, డిస్కాలిక్యులియా, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. దీంతో పాటు అంధులు అంటే ఎవరు, బదురులు అంటే ఎవరు, ప్రతిభ గల వారంటే ఎవరు, వెనుకబడిన విద్యార్థులు అంటే ఏమిటి, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ గిఫ్టెడ్, బ్యాక్వర్డ్ అండ్ అండర్ అచీవర్ అండ్ మెంటలీ రిటార్డెడ్, ఇవన్నీ కూడా ఈ యొక్క మన యాప్లో మనం నేర్చుకోవచ్చు. సో వీటితో పాటు చాలా ఇంపార్టెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ట్రెండ్ అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ధోరణులు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు, విద్యకు సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అఫైర్స్. ఇందులో భాగంగా మనం నేర్చుకోవాలి భాషా సమస్య, త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకించినటువంటి రాష్ట్రం ఏంటి,
తమిళనాడు. త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించినటువంటి కమిటీ కొఠారి కమిషన్. సో త్రిభాషా సూత్రాన్ని ఎన్ఈపి 2020 ఏ విధంగా డిఫైన్ చేసింది. వీటితో పాటు వృధా మరియు స్తబ్దత. వృధా అంటే వేస్టేజ్, స్తబ్దత అంటే స్టాగ్నేషన్. సో ఏదైనా ఒక విద్యార్థి 1వ తరగతిలో చేరి 5వ తరగతి పూర్తి చేయకుండానే 2వ తరగతిలో బడి మానుకుంటే ఆ 2 సంవత్సరాలు ఆ విద్యార్థిపై పెట్టిన పెట్టుబడి వృధా అయింది అనే అర్థంలో మనం విద్యలో వృధా అనే పదాన్ని అర్థం చేసుకోవాలి. స్తబ్దత, ఒక విద్యార్థి 7వ తరగతిలో చేరి చదువుతుంటాడు, అయితే 7వ తరగతిని మళ్ళీ తిరిగి చదవడాన్ని స్తబ్దత, స్టాగ్నేషన్ అంటాం. కనుక ఎగ్జామినేషన్స్ వల్ల, ఫెయిల్యూర్ వల్ల, క్లాసులకు రాకపోవడం వల్ల ఈ స్తబ్దత ఏర్పడుతుంది. మరి ముఖ్యంగా డ్రాప్ అవుట్ వల్ల వేస్టేజ్ ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత జాతీయ సమైక్యత, దేశం పట్ల తిరుగులేని విధేయత చూపించడమే జాతీయ సమైక్యత. ఒకసారి మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఒక మాట అంటారు, ఐ నో దెర్ ఇస్ ఇండియా బట్ ఐ వాంట్ టు నో వేర్ ఆర్ ద ఇండియన్స్. సో ఈనాడు భారతదేశ సమాజం కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, భాషను బట్టి, సంస్కృతిని బట్టి, ఆర్థిక అసమానతలను బట్టి, ప్రాంతాన్ని బట్టి వివిధ వర్గాలుగా విడిపోయింది. వర్గాలన్నింటినీ కలిపేటువంటి బాధ్యత విద్యపై ఉంటుందని 1959లో శ్రీప్రకాశ కమిటీ నివేదిక ఇవ్వడం జరిగింది. 1961లో డాక్టర్ సంపూర్ణానంద కమిటీ కూడా భావ సమైక్యత పైన మరి ఒక నివేదిక సమర్పిస్తూ యూనిఫామ్ పాఠశాలల్లో ఉండాలని చెప్పారు. ఇవన్నీ కూడా మనం ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లో భాగంగా నేర్చుకుంటాం. అంతర్జాతీయ అవగాహన, ఈనాడు ఇరాన్కు, ఇజ్రాయెల్కు, అమెరికాకు మధ్య యుద్ధం జరుగుతుంది. మరోవైపు ఉక్రెయిన్కు, రష్యాకు మధ్య యుద్ధం జరుగుతుంది. మరొక వైపు భారతదేశానికి, పాకిస్తాన్కి మధ్య యుద్ధ వాతావరణం ఉంది. భారతదేశానికి, చైనాకు మధ్య ఒక అనైక్యత ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అణుయుద్ధమే జరిగితే ఆ అణుయుద్ధంలో మొత్తం అణుసంపత్తిలో 10% అణుసంపత్తి ఉపయోగిస్తే ఈ భూమి అనేటువంటి గ్రహం కొన్ని వేల ముక్కలు అవుతుందని ఏనాడో చెప్పాడు రష్యా దేశానికి చెందినటువంటి క్రుష్చేవ్. ఆయన ఒక మాట అంటాడు, అణుయుద్ధమే జరిగితే మనుషులందరూ చనిపోతారు. ఎవరైనా బ్రతికి ఉంటే ఆ బ్రతికిన వ్యక్తి చనిపోయిన వారిని చూసి అసూయపడతాడు, ఎందుకంటే బ్రతకడానికి ఏమీ లేదు అనే వేదనలో. కనుక డియర్ ఫ్రెండ్స్, అంతర్జాతీయ అవగాహన విద్య ద్వారా ఎట్లా సాధ్యం? సో ఈనాడు అంతర్జాతీయ అవగాహనకు మితిమీరిన జాతీయ సమైక్యత కూడా కారణం అని నిరూపించింది 2వ ప్రపంచ యుద్ధం. మరి హిట్లర్ నేతృత్వంలో వచ్చినటువంటి జర్మనీలో వచ్చినటువంటి మితిమీరిన జాతీయ సమైక్యత, ముస్సోలిని నేతృత్వంలో వచ్చినటువంటి ఇటలీలో మితిమీరిన జాతీయ సమైక్యత 2వ ప్రపంచ యుద్ధానికి కారణమైంది. సో విద్య ఏ విధంగా అంతర్జాతీయ అవగాహన కలిగిస్తుంది? అదేవిధంగా టీచర్ ఎడ్యుకేషన్, ఉపాధ్యాయ విద్య అంటే ఏమిటి? ప్రజెంట్ ట్రెండ్ ఉపాధ్యాయ విద్యకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ను ఎన్ఈపి 2020 సజెస్ట్ చేసింది. సో ఇందులో భాగంగా ప్రజెంట్ ట్రెండ్స్ ఏంటి మనం తెలుసుకోవాలి. దీంట్లో భాగంగా వృత్తి విద్య, వొకేషనల్ ఎడ్యుకేషన్, ఎన్ఈపి 2020 6వ తరగతి నుండే వృత్తి విద్యను ప్రవేశపెట్టాలని చెప్పడం జరిగింది. 1977లో ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ SUPW సూచించడం జరిగింది, సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్. 1964-66లో కొఠారి కమిషన్ చెప్పడం జరిగింది వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి, పని అనుభవం గురించి. అదేవిధంగా 1937లో మహాత్మా గాంధీ క్రాఫ్ట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ సూచించాడు. మరి ఒక విధంగా చెప్పాలంటే ఇండియన్ జాన్ డూయి లాంటి వ్యక్తి మహాత్మా గాంధీ. ఇవన్నీ కూడా మనం ఈ యొక్క వొకేషనల్ ఎడ్యుకేషన్, వృత్తి విద్యలో భాగంగా నేర్చుకుంటాం. అదేవిధంగా పాపులేషన్ ఎడ్యుకేషన్, జనాభా విద్య. భారతదేశం ప్రపంచంలో జనాభాలో మొదటి స్థానంలో ఉంది. దాదాపుగా 140 కోట్లకు పైగా ఉన్నారు. రాబోయే జనాభా లెక్కల ఆధారంగా జనాభా విద్యా విధానం ఎలా ఉంటుంది? సో రాబోయే జనాభా లెక్కల గురించి, మరి 2011 జనాభా లెక్కల గురించి ఒక ఐడియా ఉండాలి ఈ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లో భాగంగా. అదేవిధంగా పర్యావరణం విద్య, పర్యావరణ విద్య పైన కూడా కొన్ని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, అదేవిధంగా జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు, అదేవిధంగా జాతీయ అంతర్జాతీయ రిపోర్ట్లు, అదేవిధంగా జాతీయ అంతర్జాతీయ మరి ర్యాంకింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఇండెక్స్ సంబంధించి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కు సంబంధించి, భారతదేశంలో యాన్యువల్ సర్వే ఆన్ ఎడ్యుకేషన్ రిపోర్టుకు సంబంధించి, అదేవిధంగా నేషనల్ అచీవ్మెంట్ సర్వే రిపోర్టుకు సంబంధించి ఈ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లో భాగంగా మనం చదవాలి. సో వీటితో పాటు ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్, విద్యార్థుల డేటాను ఎట్లా విశ్లేషణ చేయాలి, ఈ డేటాను విశ్లేషణ చేయడంలో ఉండేటువంటి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మీన్, మీడియన్, మోడ్, వాటి ద్వారా మనం తరగతి గదిలో మరి ఒక తరగతి గది యావరేజా, అబవ్ యావరేజా, బిలో యావరేజా తెలుసుకుంటాం. మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీలో భాగంగా రేంజ్, క్వార్టల్ డీవియేషన్, యావరేజ్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్. వీటి ద్వారా మనం తరగతి గదిలో ఉండే వైయక్తిక భేదాలను అధ్యయనం చేయవచ్చు. అదేవిధంగా కోరిలేషన్, 2 సబ్జెక్టుల మధ్య ధనాత్మక సహసంబంధం ఉందా, రుణాత్మక సహసంబంధం ఉందా, నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ను
మన పాఠశాలలో వచ్చిన మార్క్స్ రిప్రజెంట్ చేస్తున్నాయి లేదా ఏదైనా స్క్యూనెస్ ఉందా, కర్టోసిస్ ఉందా, ఇవన్నీ కూడా డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ లో భాగంగా మనం నేర్చుకోబోతున్నాం. వీటితో పాటు అడిషనల్ గా మీరు చదవాల్సిన అంశాలు ఏంటంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. సో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లో భాగంగా వివిధ కమిటీలు, కమిషన్లు ఇచ్చిన సిఫారసులు, భారతదేశంలో వేదిక ఎడ్యుకేషన్ సిస్టమ్, జైనిజం, బుద్ధిజం, ముస్లిం ఎడ్యుకేషన్ సిస్టంలో విద్య ఎట్లుంది తులనాత్మకంగా నేర్చుకోవాలి. ఉదాహరణకు వేద విద్యా విధానంలో విద్యా ప్రారంభోత్సవ వేడుక ఉపనయనం, అదేవిధంగా బౌద్ధుల కాలంలో విద్యా ప్రారంభోత్సవ వేడుక పబ్బజ్జ, ముస్లిం విద్యా విధానంలో విద్యా ప్రారంభోత్సవ వేడుక బాలులకు సంబంధించి బిస్మిల్లా, బాలికలకు సంబంధించి జార్బిషాని. ఈనాడు మనం అక్షరాభ్యాసం అంటున్నాం. సో ఇట్లా తులనాత్మకంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా కమిటీలు, కమిషన్లు, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ భారతదేశంలో వచ్చినటువంటి కొత్త పథకాలు, అదేవిధంగా విద్యకు సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్, ఇవన్నీ కూడా మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా నేర్చుకోవాలి. వాటితో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ముఖ్యంగా జాతీయ విద్యా సంస్థలు తీసుకుంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, న్యూపా, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ సంస్థల గురించి, ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురించి మనం నేర్చుకోవాలి. పాఠశాల పరిపాలనలో భాగంగా రికార్డులు, రిజిస్టర్లు, అదేవిధంగా ఎల్పిజి పాలసీస్ మన భారతదేశ విద్యను ఏ విధంగా ప్రభావితం చేశాయి, 1991 మధ్య ఉన్న విద్య ఏ విధంగా ఉన్నది, 1991 తర్వాత విద్య ఏ విధంగా పరిణామం చెంది భారతదేశంలో ఎల్పిజి పాలసీస్ ద్వారా. వీటితో పాటు కొన్ని యాక్ట్ చదువుకోవాలి. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబుల్డ్ యాక్ట్ 2016, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, ఇటీవల నేషనల్ కరికులం ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ 2023. వీటిపైన ఒక అవగాహన ఉంటే ఈ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ అనేది ఒక రాకెట్ సైన్స్ కాదు. ఈజీగా నా గైడెన్స్లో నేను చెప్పే క్లాసెస్ విని నోట్స్ రాసుకుంటూ నేను ఇచ్చే టెస్టులు ప్రాక్టీస్ చేసి ఎప్పుడైనా మెంటర్షిప్ పెట్టినప్పుడు ఆ మెంటర్షిప్లో మీరు పాల్గొని టెస్టులు ప్రాక్టీస్ చేస్తే ఎడ్యుకేషన్లో 150కి కనీసం మినిమం ఒక 100 మార్క్స్ తెచ్చుకుంటారు. మీ తెలివితేటలను బట్టి, ఆ ఎగ్జామినేషన్ ఎదుర్కొనేటువంటి విధానాన్ని బట్టి 120, 130 మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు. గతంలో ఎమిలీ అకాడమీ ఎడ్యుకేషన్ కోచింగ్ ఇవ్వడం కొత్త కాదు. ఈ సుదీర్ఘ కోచింగ్ ప్రయాణంలో అనేక మంది టీచర్స్ తయారు కావడం జరిగింది, ప్రిన్సిపల్గా సెలెక్ట్ అయ్యారు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ సాధించడం జరిగింది, చాలా మంది నెట్ సెట్ క్వాలిఫై కావడం జరిగింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా కూడా సెలెక్ట్ కావడం జరిగింది. కనుక ఏపీలో హెచ్డబ్ల్యూఓ జాబ్ సాధించాలని సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఒక మంచి వేదిక ఎమిలీ అకాడమీ. సో ఒక ఎమిలీ అకాడమీకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ అంటే భయం పోగొడుతుంది. టాపిక్ వైజ్గా ఇందులో డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి. ఇవి వింటూ నోట్స్ రాసుకొని టెస్టులు ప్రాక్టీస్ చేస్తే మీకు ఎడ్యుకేషన్ పైన బేసిక్స్ ఐడియా లేకపోయినా అద్భుతమైన నాలెడ్జ్తో రాబోయేటువంటి పరీక్షలు అద్భుతమైన మార్కులు సాధించి మీరు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ సాధిస్తారు. డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, మీ విలువైన కామెంట్ చేయండి. అదేవిధంగా గతంలో నేను అప్లోడ్ చేసిన షార్ట్స్ వీడియోస్ తప్పనిసరిగా మీరు చూడండి. చాలా మంది బుక్స్ రూపంలో, పీడిఎఫ్ రూపంలో చదువుతుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక కోర్ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు అది యూపీపీఎస్సీలో ఒక కష్టమైన సబ్జెక్ట్ కావచ్చు, గ్రూప్స్లో ఎకానమీ కావచ్చు, బిఎస్ఆర్బి ఇతర రిక్రూట్మెంట్లో ఉండేటువంటి అర్థమెటిక్ రీజనింగ్ కావచ్చు, నీట్లో ఫిజిక్స్ కావచ్చు, ఒక గురువు ఉండాలి, ఒక మెంటర్ ఉండాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ నేర్చుకునేటప్పుడు కూడా ఒక మెంటర్ ఉండాలి. సో నేను మీకు ద బెస్ట్ మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒక అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభి కరో. రేపటి పనిని ఈరోజు చేయి, ఈ రోజు పనిని ఇప్పుడే చేయి, వాయిదా వేయొద్దు. నీ ప్రిపరేషన్ మొదలుపెట్టు, ఒక లక్ష్యం పెట్టుకో. డిఎస్సినా, హెచ్డబ్ల్యూ ఉన్నా, గ్రూప్ 2 ఉన్నా, ఆ లక్ష్యాన్ని, ఆ స్పెసిఫిక్ ఎయిమ్ను, స్మార్ట్ ఫోన్ వాడుతున్నావు, స్మార్ట్ గోల్ పెట్టుకో. స్పెసిఫిక్ గోల్, మెజరబుల్ గోల్, అచీవబుల్ గోల్, రియలిస్టిక్ గోల్, టైం బౌండెడ్ గోల్. సుదీర్ఘమైనటువంటి టైం ఉంది మీకు. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, దాదాపుగా 6 నెలలకు పైగా ఉంది. 200 రోజులు ఉన్నాయి. ఈ 200 రోజులు రోజుకు నువ్వు ఒక 5 గంటలు నీ జాబ్ చేసుకుంటూ, నీ పనులు చేసుకుంటూ చదువుకున్న హెచ్డబ్ల్యూఓ జాబ్ సాధించడం అసాధ్యమేం కాదు. చూడండి, ఎంతో మంది మొన్న సివిల్స్లో యావరేజ్ పర్సన్స్ జాబ్ సాధించారు, గ్రూప్ 1 జాబ్ సాధించారు. ఇటీవల చాలా మంది డిప్యూటీఓ కూడా సెలెక్ట్ అయ్యారు. కనుక మనకు కావాల్సింది ఏంటంటే ఐక్యూ కాదు, ఈక్యూ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మన నెగిటివ్ ఎమోషన్స్ అయినటువంటి భయం, వ్యాకులత, కోపం, అసూయ, ద్వేషం, ఇవన్నీ కూడా యోగా, మెడిటేషన్స్ ద్వారా తగ్గించుకుంటూ వీటి స్థానంలో ఒక సంతోషం, ఆత్మవిశ్వాసంతో చదివితే తప్పనిసరిగా ఏ ప్రభుత్వ ఉద్యోగమైనా సాధించవచ్చు. భవిష్యత్తులో మీరు జాబ్ సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.